హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ మూవీకి నేను యాక్షన్ కొరియోగ్రాఫ్ చేశాను. అయితే మెయిన్గా జ్యోతి మేడంతో దీంట్లో మొత్తం యాక్షన్ ఎపిసోడ్ అంతా చేశామన్నమాట. యాక్చువల్లీ జ్యోతి మేడంకి ఫస్ట్లో ఇప్పుడు చూస్తే చాలా తేడా ఉంటుంది మేడంకి. ఇంకో ఏంటంటే మేడంకి అసలు యాక్షన్ కూడా జరిగితే మేడం అసలు మాస్టర్ నేను యాక్షన్ చేయడం కాదు, అసలు దగ్గర ఉండి చూడడం కూడా చూడలేను, అసలు నాకు దాని గురించి అంత తెలియదు మాస్టర్, నాలెడ్జ్ లేదని చెప్పేది. సార్ ఏమో మేడం గురించి చాలా మొత్తం హాలీవుడ్ రేంజ్లో యాక్షన్స్ మొత్తం కంపోజ్ చేసి పెట్టుకున్నాడు సార్. అయితే సార్ మేడంకి అయితే మనం ఒక 1 వీక్ అయితే ట్రైనింగ్ ఇవ్వాలి సార్ మొత్తం యాక్షన్కి అది ఇది అని చెప్తే, లేదు మాస్టర్ మేడం మీరైతే మీరు చేస్తున్నారు ఒకసారి మేడం ఒకసారి చూపియండి, మేడం ఒకసారి మనం స్పాట్లో చేద్దాం యాక్షన్ అని చెప్పారు. అయితే ఒకరోజు సింగిల్ షాట్ ఉండే, అయితే 15 మెంబర్స్ని అటాక్ చేయాలి మేడం. అయితే ఆ సింగిల్ షాట్కి మేడం నాకు తెలిసి మేము కంపోజ్ చేయడానికి 3 hours పట్టింది. మేడం వచ్చేసి ఒక 1/2 hour దాన్ని మొత్తం క్యాచ్ చేసుకొని మొత్తం స్పాట్లో చేసేసింది. నేనే షాక్ అయిపోయా. ఆ రోజు సెటప్ అంతా చాలా లేట్ అయిపోతుంది, ఈరోజు వర్క్ కాదేమో అని అనుకున్నాను అనమాట. అయితే మేడం ఒక 1/2 hourలో క్యాచ్ చేసుకొని మనం మీద ఎంత ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే డబ్బులు ఇచ్చింది అనమాట ఆ మేడం. చాలా దాంతో చాలా నేను అదైపోయినా. మా సుగ్గు సార్ గురించి మాట్లాడాలంటే మా సగ్గు సార్ మొత్తం ఒక మనిషి నమ్మాడంటే సార్ మొత్తం అతనికి బాధ్యత ఇచ్చేసాడనమాట. ఒక ఏమైనా సీక్వెన్స్ చెప్పాను కానీ సినిమా దాంట్లో కానీ మమ్మల్ని మా దగ్గర చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది. అందుకోసం సార్కి చాలా ఏం సార్ ఫస్ట్ నాకు ఇచ్చేసి ఇంకా అందరూ దీంట్లో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. సార్ దీన్ని ఒక ట్రైలర్ కట్ చేశారు, అది కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది, మొత్తం మూవీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అంత సీజీ అదంతా కలిసి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్